వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. మనం ప్రతిరోజు తీసుకునే డైట్లోనే మోస్ట్ ఆఫ్ ది న్యూట్రిషన్ కవర్ చేయాలన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల కానీ డెఫిషియన్సీస్ వల్ల కానీ కొన్ని ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది అండ్ కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. మరి అలాంటప్పుడు ఆ న్యూట్రిషన్ ఎందులో దొరుకుతుంది, ఏ ఇంగ్రీడియంట్స్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఇటు పక్క మనకి రెగ్యులర్ రెసిపీస్ చూస్తూనే ఇంకో పక్క స్పెషల్ రెసిపీస్ కూడా చూస్తూనే ఉన్నాం మన హెల్దీ అండ్ టేస్టీలో. మరి లెట్స్ సీ ఇవాళ ఎలాంటి వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్తో రెసిపీస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. స్టార్ట్ చేసేద్దామా? సో రెడీ గౌరీ? యా మనీషా, వీఆర్ రెడీ. ఏదైనా వెరైటీ రెసిపీ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయడానికి, ఫాలో అయిపోవడానికి. మరి ఏం చేస్తున్నాం ఫస్ట్ రెసిపీ? శాండ్విచ్ అందరికీ ఈజీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు. కానీ దాంట్లో కూడా మనము కొంచెం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఇంకా టేస్టీగా కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా చాలా డిఫరెంట్ కాంబినేషన్లో, యాక్చువల్లీ సమ్మర్ కూడా కాబట్టి మనకి ఆ చలవ చేసే ఇంగ్రీడియంట్స్, ఫ్రూట్స్, వాటరీ, ఇవి అన్నీ కూడా చక్కగా కంబైన్ చేసుకుంటూ బనానా షియా శాండ్విచ్ చేసుకోబోతున్నాం. సరే స్టార్ట్ చేసి చూద్దాం. తీసుకొస్తాం. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. సో అరటిపండు, సబ్జా గింజలు కాకుండా ఫేర్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా వాడుతున్నాం అనమాట ఈ శాండ్విచ్లో. సో బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ కాంబినేషన్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈవెన్ బ్రెడ్లో కూడా ఆ కమ్మదనం, ఆ స్వీట్నెస్ అంతా ఉంటుంది కాబట్టి. సో అటు హాట్ అయినా స్వీట్ అయినా చాలా బాగా సూట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కొంచెం యాడెడ్గా నట్స్ వాడుతున్నాము, పీనట్ బటర్ వాడుతున్నాము, చాలా చాలా మంచి టేస్టీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కోర్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా భలే ఉంది కదా. ప్రోటీన్స్ ఉన్నాయి అండ్ చాకోలేట్ చిప్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరి ఫేవరెట్ ఫ్లేవర్ కూడా ఉంది. దాల్చిన చెక్క పొడి ఇలా ఫ్రూట్స్తో దేంతో కంబైన్ చేసినా కూడా చాలా మంచి ఫ్లేవర్ కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా డిఫరెంట్ శాండ్విచ్ ఇదైతే. సో ఎస్, ఫ్రూట్స్ అయితే ఫస్ట్ మనం చాప్ చేసుకోవాలనుకుంటా కదా. అవి కూడా చక్కగా కలర్ఫుల్గా మనం చూస్ చేసుకున్నాము, ఆప్ చేసుకున్నాము. ఫ్రూట్స్లలో కూడా ఆ టేస్ట్లు యూనో చాలా బాగుంటాయి. అది కూడా ఈ సీజన్లో కూడా మనం అలా ప్లెయిన్గా తినాలన్నా, మిక్స్ చేసి తినాలన్నా, ఇలాంటి టేస్ట్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తినాలన్నా కూడా ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా ఏంటంటే సబ్జా గింజలు చాలా మందికి టేస్టీగా తినాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువ షుగర్ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. యూనో దాంట్లో పంచదార బాగా వేసి కలిపేసుకోవడం, ఇలాచీ వేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్లెయిన్ గా తిన్న తప్పించి ఏదన్నా పర్వాలేదు, తేనైనా. సో మరి అలా ఓకే, ప్లెయిన్ గా అలా తినడం ఇబ్బందిగా ఉన్నప్పుడు షుగర్ జోలికి వెళ్లకుండా ఇలా ఫ్రూట్స్ కాంబినేషన్లో కనుక ఖచ్చితంగా మనం ట్రై చేయొచ్చు. ఈవెన్ మనమే చాలాసార్లు స్మూదీస్ లాంటివి కూడా చూపించాం కదా, అందులో మనం సబ్జా గింజలు ఎలా కలుపుకోవచ్చు అన్నది. సో ఈసారి శాండ్విచ్లో చూద్దాం. మరి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ చాప్ చేసుకుని చక్కగా కొంతసేపు మనం కలుపుకుని పెట్టుకోవాలి. సో అలా మ్యారినేట్ చేస్తున్నట్టు ఫ్రూట్స్ని యాక్చువల్లీ మనం ఇప్పుడు ఓకే ఫస్ట్ ఇది కట్ చేద్దాం. అంటే ఈ రెండు త్వరగా నల్లగా అయిపోతాయి కదా. డ్రాగన్ ఫ్రూట్ యాక్చువల్లీ ప్లెయిన్గా తినాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్లీ కొంచెం డ్రాగన్ ఫ్రూట్ ప్లెయిన్గా తినడానికి చాలా మందికి అంత నచ్చదు. బట్ ఎస్, ఇలాంటి కాంబినేషన్లో బాగుంటుంది. అందుకే మన ఫ్లేవర్ కూడా ఆఫ్ కోర్స్ వాటరీగా బాగుంటుంది కానీ టేస్ట్ వైజ్ అంత స్వీట్ గా అనిపించదు కదా. అందుకని చాలా మందికి కూడా స్వీట్ గా లేని ఫ్రూట్స్ కూడా కొంతమందికి నచ్చుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ డ్రాగన్ ఫ్రూట్ బాగా నచ్చుతుంది. అండ్ అంత స్వీట్ గా కూడా ఉండదు, జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎస్, డ్రాగన్ ఫ్రూట్ అయిపోయింది. ఇప్పుడు పేర్. సో ఆల్మోస్ట్ మనకి పేర్ కొంచెం యాపిల్ ఫీల్ వస్తుంది యాక్చువల్లీ ఈవెన్ తినేటప్పుడు కూడా కదా. అవును. సో కాకపోతే ఇప్పుడు పేర్కి యాపిల్కి ఎలాంటి న్యూట్రిషనల్ డిఫరెన్స్ ఉంటుంది? యా డెఫినెట్లీ చాలా డిఫరెన్స్ అండి. బేసిక్గా ఒకటే ఫ్యామిలీ అనుకున్నా కూడా మనకి కొంచెం అంటే ఫ్లేవర్ టేస్ట్ వైజ్ కూడా కొంచెం పులుపు ఎలా అయితే ఉంటుందో కొంచెం వైటమిన్ సి కంటెంట్ మనకి ఇంకా బాగుంటుంది దీంట్లో. ఫైబర్ అంటే మాయిశ్చర్ ఎలాగో అలానే ఉంటుంది మనకి, కానీ అంటే ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో పేర్ అండ్ యాపిల్లో సిమిలర్. కాకపోతే పేర్ ఏంటంటే మనం కొంచెం వ్యాక్స్ కంటెంట్ అనేది కొంచెంగా మనం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం విత్ ద స్కిన్ తింటాము, ఇంకొంచెం ఫైబర్ ఎక్కువ. అవునవును, యాపిల్లో కూడా ఉంటుంది కానీ మనం ఇప్పుడు బికాస్ ఆఫ్ వ్యాక్స్ మనము చేసేసి తింటున్నాం కాబట్టి. అవును. సో అలా కంపేర్ చేస్తే మనం డెఫినెట్లీ పేర్ కన్సిడర్ చేయొచ్చు. యా రైట్. ఇప్పుడు బనానా కూడా. బనానా ఏంటి, ఏమైనా మ్యాష్ చేసి చేసుకుందామా లేదంటే పీసెస్ చేసేసుకుందాము? ఓకే, చిన్న చిన్న సర్కిల్స్ చిన్నగా.
మనం కావాలంటే కొంచెం పైన కూడా అప్లై చేసుకోవచ్చు శాండ్విచ్ చేసుకున్న ఈ తర్వాత. బనానా నాకు శాండ్విచ్ కి కుకుంబర్ లా అనిపిస్తుంది. Actually, అంటే కీరా దోశ అలాగే మనం కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. యా ఓకే. సో ఇప్పుడు ఇదంతా రెడీ కాబట్టి ఓకే, సో మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇవన్నీ కూడా. యాక్చువల్లీ కొంచెం సేపు అలా పెట్టుకోవాలి మనకి, సో దట్ ఆ ఫ్లేవర్స్ అంతా కూడా మనకి బాగా పట్టడానికి. కావాలంటే ఎస్ బనానా కూడా బాగా మ్యాష్ చేసేసుకోవచ్చు కొంచెంగా, అంటే ఒకవేళ కన్సిస్టెన్సీ వైజ్ హెల్ప్ అవుతుంది అలా చేస్తే అనుకుంటే. సో అరటిపండు, పేర్ ముక్కలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక స్పూన్ వరకు సరిపోతుంది. అండ్ అలాగే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేస్తున్నాను. సో ఈ మాత్రం ఓకే కదా? యా, 1 స్పూన్ సరిపోతుంది. బికాజ్ ఆల్రెడీ ఫ్యాట్స్ మనం చాలా ఇంగ్రీడియంట్స్ నుంచి తెస్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఓకే, నట్స్ ఇందులో వేసేద్దాం. ఓకే, సో కాజు, బాదాం, పిస్తా కూడా వేసుకున్నాం. పిస్తా యాక్చువల్లీ అడగబోయా, ఎందుకంటే కొంచెం ఆ సాల్టీనెస్ ఇస్తుంది కదా, ఉంటుంది కదా. నట్స్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క పొడి, అండ్ పీనట్ బటర్ కూడా. పీనట్ బటర్ మళ్ళీ మనకి కన్సిస్టెన్సీకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, వావ్. చాలా మంది ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, స్పెషల్ వర్కౌట్కి వెళ్ళే వాళ్ళు అండ్ మసిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు. ప్రీ వర్కౌట్ కూడా చక్కగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. జస్ట్ యాక్చువల్లీ ఆ మాత్రం సాల్ట్ వేసుకోవడం వల్ల మాయిశ్చర్ ఇంకా రిలీజ్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం తేనె, ప్రీ వర్కౌట్ కూడా చాలా చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ స్నాక్ మనకి. యా, ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తేనె అవసరం, చాలా కొంచెంగా చాలు. ఇంకొక యమ్మీ ఇంగ్రీడియంట్, చాకోలేట్ చిప్స్. అది మనం పైనుంచి సర్వ్ చేసుకుందాం. అంతేనా? ఓకే, అయితే సూపర్. లేదంటే ఇప్పుడు కొంచెం వేసుకుని పైన కూడా మళ్ళీ మంజుషా వేస్తుంది ఫర్ షూర్, అందుకనే ఆ షుగర్ తగ్గించడానికి మనం అలా. తెలిసిపోయిందా? యా, సో పీనట్ బటర్ మనకి కొంచెంగానే ఉంది. అవును, లేదు కన్సిస్టెన్సీ వైజ్ ఇంకొంచెం కావాలన్నా కూడా మనం వేసుకోవాలంటే బట్ అదర్వైజ్ మనకి సరిపోయింది, కరెక్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, అవన్నీ అలా ఉంచుదామా కాసేపు? కొంచెం సేపు అలా ఉండాలి, రెస్టింగ్ టైం ఇవ్వాలి దానికి. వెరీ నైస్. సో ఏదైతే ఫ్రూట్స్ అండ్ పీనట్ బటర్ అండ్ ఫ్లేవర్స్ అన్ని వేసుకున్నామో, చక్కగా మంచి మాయిశ్చర్ రిచ్ ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి చక్కగా టేస్ట్లు ఫ్లేవర్స్ అన్ని కూడా బ్లెండ్ అవుతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కాసేపు అలాగా మ్యారినేట్ చేసినట్టుగా ఉంచుదాము ఆ స్టఫ్ నంతా. తర్వాత మనం శాండ్విచ్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. సో శాండ్విచ్ చాలా మంది చాలా ఫేవరెట్ రెసిపీ. ఏ టైంలోనైనా ఏ సీజన్లో అయినా తినాలనిపిస్తూనే ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది. కాకపోతే ఫ్రూట్స్తో చాలా తక్కువ మంది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో సమ్మర్ కదా, సో ఫ్రూట్ ఇంటేక్ పెరగాలి అని అనుకున్నప్పుడు కూర్చుని ఓన్లీ ఆ ఫ్రూట్ ఒక్కటే తినాలి అంటే ఆబ్వియస్గా కొంచెం బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా ఇంట్రెస్టింగ్గా మనం ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఎస్, చాలా 3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్ని వేసుకుని మనం స్టఫ్ అయితే రెడీ చేసేసుకున్నాం. సో ఇంక ఇప్పుడు శాండ్విచ్ లాగా మనం సర్వ్ చేసుకోవడమే. సో ఫస్ట్ ఓకే, ఎంత మంచి కన్సిస్టెన్సీ ఉందో. బనానా కూడా కొంచెం అది చాలా ఈజీగా ఇచ్చేసింది పీనట్ బటర్తో పాటు. యాక్చువల్లీ ప్లెయిన్ గా కూడా ఇలా పీనట్ బటర్ వేస్తేనే అంటే చాలా సార్లు మనం అదే చేస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే. కానీ పీనట్ బటర్ లేకపోయినా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు, అది ఉండాలని ఏమీ లేదు. మన చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏవైనా కూడా కొంచెం తీసుకుని ఇలాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేసి కన్సిస్టెన్సీ కోసం కావాలంటే ఈవెన్ థిక్ యోగర్ట్ కూడా మనం జనరల్గా వేసుకోవచ్చు. అండ్ బటర్ కూడా వేసుకోవచ్చు. సో చాకో చిప్స్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇప్పుడు శాండ్విచ్ క్లోజ్ చేసేసుకుని ఓకే, సో ఒక ఫ్రూట్ కూడా పెట్టేసుకుందాము. యా, సో డ్రాగన్ ఫ్రూట్ స్లైస్తో కొన్ని జస్ట్ లైట్గా నట్స్ కూడా మనం వేసేసుకుందాం. సో ఇలా దగ్గరుండి ప్రిపేర్ చేయించుకుంటే మనకి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఇలా ఎక్కువ వేయించుకోవచ్చు అనమాట. ఎనీవేస్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి
మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకోసం ఇంకోసారి. బనానా షియా శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: పీనట్ బటర్ 1 టేబుల్ స్పూన్, సబ్జా గింజలు 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, బ్రెడ్ స్లైస్లు 2, అరటిపండు 1, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అవిసె గింజలు 1 టీ స్పూన్, మిక్స్డ్ నట్స్ 1 టేబుల్ స్పూన్, చాకో చిప్స్ 1 టేబుల్ స్పూన్, పేర్ 1, డ్రాగన్ ఫ్రూట్ 1. బనానా షియా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా డ్రాగన్ ఫ్రూట్, పేర్, అరటిపండుని కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్ ని దంచి వేసుకుని దాల్చిన చెక్క పొడి, పీనట్ బటర్, కొద్దిగా ఉప్పు, తేనె వేసి బాగా కలుపుకుని బ్రెడ్ స్లైస్ మధ్యలో ఈ మిశ్రమాన్ని అమర్చుకుని చాకో చిప్స్ జల్లుకుని సర్వ్ చేసుకుంటే బనానా షియా శాండ్విచ్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తాం శాండ్విచ్ ఎలా ఉందో. చాలా హాయిగా ఉంది కదా. వెరీ టేస్టీ. పీనట్ బటర్ మేజర్గా ఆ ఫ్లేవర్ అంతా కూడా అంటే కంబైన్ చేసింది. ఇప్పుడు ఏదో సపరేట్ ఫ్రూట్ తింటున్నాము అన్న అదో ఫ్రూట్ అని తెలియకుండా. వెరీ నైస్. నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈ లోపు అదే బ్రేక్ ఇప్పుడు చెప్పాల్సింది మనం. యాక్చువల్లీ అప్పుడు ఈ శాండ్విచ్ అంతా కూడా ఎనీవేస్ నెక్స్ట్ రెసిపీ చెప్పు. యా, సో చక్కటి శాండ్విచ్ కూడా చూసేస్తాం కాబట్టి నెక్స్ట్ రెసిపీ కూడా కొంచెం పుడ్డింగ్ సైడ్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఎంత బాగుందో శాండ్విచ్. అలాగే నెక్స్ట్ కూడా అలానే అంటాం. ఓకే, కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే బటర్ మిల్క్ చాక్లెట్ పుడ్డింగ్ చేసుకోబోతున్నాం. వావ్. సో పాలు, జనరల్ గా ఎగ్ ఇవన్నీ కూడా కామన్ గా వేసుకుంటూ ఉంటాం కదా పుడ్డింగ్ అనగానే. ఇది కూడా మళ్ళీ సీజనల్ చేంజ్ అన్నమాట, బటర్ మిల్క్. సరే చూద్దాం, లెట్స్ స్టార్ట్. తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. యా, సో రాగి పిండి, కొంచెం పంచదార ఉంది అండ్ కోకో పౌడర్. సో పాలు, బటర్ మిల్క్ 2 వాడుతున్నామా? ఇలా వాడొచ్చా? వేసుకోవచ్చు. చాలా సార్లు ఇలా డౌటే వస్తుంది. యా, ఇది కలుపుకోవచ్చా, అది వేసుకోవచ్చా, మనం ఇది తినొచ్చా అది మాత్రం అనుకోం కదా. ఇది తినొచ్చా అని మాత్రం అనుకో. అన్ని తినొచ్చు, అన్ని తినొచ్చు, తినడానికి అన్ని తినొచ్చు, వండడానికి ఆలోచించాలి. ఓకే, అయితే సో ఫస్ట్ అన్ని మిక్స్ చేసుకోవడమే కదా మనకి, కలుపుకోవడమే. ఫస్ట్ రాగి పిండి. సో బేస్ మనకి రాగి పిండి, పంచదార, కోకో పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్, డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేస్తాను ఒకసారి. ప్లీజ్. రాగి కోకో పౌడర్ వేసినా వేయకపోయినా చాక్లెట్ కేక్ లాగా, చాక్లెట్ పుడ్డింగ్ లాగే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్లేవర్ కూడా మనకి అలానే ఉంటుంది ఆబ్వియస్లీ. యా, సో ఇప్పుడు బటర్ మిల్క్, వెనిలా ఎసెన్స్. ముందుగా వెనిలా ఎసెన్స్ కొంచెంగా, బటర్ మిల్క్ వేసేద్దాం. పాలు కూడా వేసుకోవాలి కాబట్టి కన్సిస్టెన్సీని బట్టి బటర్ మిల్క్ చూసి వేసుకుంటే సరిపోతుంది. స్పూన్తో వేయనా? యా, స్పూన్తో వేసేసే. సో ఒక హాఫ్ కప్ పాలు పడతాయి అంతే. యా, కొంచెం కార్న్ స్టార్చ్ కూడా వేసుకున్నాం. ఓకే, నైస్. కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ మనకి వచ్చేసింది కూడా. పర్ఫెక్ట్. కావాలంటే ఇంకొంచెం మజ్జిగ వేస్తాం. సరిపోయింది కదా. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము అండ్ ఎగ్ కూడా లేదు కాబట్టి కొంచెం బాగా మనం బీట్ చేసుకున్నట్టు చేస్తే స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. కాకపోతే జనరల్ గా ఎగ్ లేదన్నప్పుడు బేకింగ్ సోడా మనం వాడేస్తూ ఉంటాం కదా, మనం దీంట్లో అది కూడా వేసుకోలేదు. పర్లేదా? అవసరం లేదు. అంటే మనం టోన్డ్ మిల్క్ ద్వారా ఏదైతే కొంచెం ఫ్యాట్స్ ఉంటాయో దాని నుంచి మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, సో పర్వాలేదు అనమాట పుడ్డింగ్. సూపర్. సరే, సో ఇప్పుడు మనం యాక్చువల్లీ స్ప్రే చేసేసి బేక్ చేసుకోవాలి. కుకింగ్ స్ప్రే.
ఓకే, జస్ట్ మనకి బౌల్కి అంటుకోకుండా చేసుకున్నాం అంతే, దానివల్ల మనకి 0 calories కూడా అది. ఈ కన్సిస్టెన్సీ చూస్తేనే నోరు ఊరుతుంటుంది ఎందుకు. ఎనీవేస్, సో ఇప్పుడు ఇది బేక్ అయ్యాక తినాలి మనం కాబట్టి ఫస్ట్ బేకింగ్ పెట్టేస్తాను ఒక 10 minutes. ఓకే, సో పుడింగ్ బేకింగ్కి పెట్టేసాము. సో పుడింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, అది కూడా చాక్లెట్ ఫ్లేవర్. అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ కూడా, ఆల్ సీజన్స్ ఫేవరెట్. సో అలా మనం రాగి పిండిని మనం సెలెక్ట్ చేసుకుని, అంటే మైదాని ఆబ్వియస్లీ హెల్దీ అండ్ టేస్ట్లో ఎప్పుడో అవాయిడ్ చేసేసాం మనం ఫస్ట్ నుంచి కూడా. సో అలా రాగితో ఇంకా హెల్దీగా పుడింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో లెట్స్ సీ, బేకింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పుడింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, యా ఓకే. సో తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు మీరు ఇంకొకసారి చూసేస్తే తర్వాత మేము టేస్ట్ చూస్తాం. బటర్ మిల్క్ చాక్లెట్ పుడ్డింగ్కి కావాల్సిన పదార్థాలు: కార్న్ స్టార్చ్ 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, పాలు 1/2 కప్పు, బటర్ మిల్క్ 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, రాగి పిండి 1 కప్పు. బటర్ మిల్క్ చాక్లెట్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో రాగి పిండి, బ్రౌన్ షుగర్, కోకో పౌడర్, కొద్దిగా ఉప్పు, వెనిలా ఎసెన్స్, మజ్జిగ, పాలు పోసుకుని కార్న్ స్టార్చ్ వేసి బాగా కలుపుకోవాలి. బేకింగ్ బౌల్ కి కొద్దిగా కుకింగ్ స్ప్రే చేసుకుని ఈ రాగి మిశ్రమాన్ని అందులో సమానంగా పరుచుకుని అవెన్ లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బటర్ మిల్క్ చాక్లెట్ పుడింగ్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇట్స్ టేస్ట్ టైం. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంది. అంటే బటర్ మిల్క్ అంటూ సెపరేట్గా అలా తెలియడం అది కాకుండా బటర్ మిల్క్ వేసినా మనకు పెద్దగా డిఫరెన్స్ రాలేదు. అది బెస్ట్ పార్ట్. అవును కదా, ఆబ్వియస్గా మనకి మరీ ఏవేగా వెళ్ళిపోయినా కూడా అంత ఎక్కకపోవచ్చు. బట్ అటు కోకో కానీ ఇటు రాగి ఫ్లేవర్ కానీ చక్కగా కలిసాయి. చాలా బాగుంది. కలర్ లోనే కాదు, ఈవెన్ టేస్ట్ లో కూడా బ్లెండింగ్ చాలా బాగుంది. అంటే మైదాతో చేసారేమో అనుకుంటారు కానీ కదా, రాగి పిండితో చేసినట్టు మాత్రం అనుకోరు. ఎందుకంటే ఆ సాఫ్ట్నెస్ కానీ లేకపోతే అది తినేటప్పుడు ఆ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా స్పంజీగా ఉంది మనకి ఇదంతా కూడా. వెరీ నైస్. రాగితో అసలు ఎగ్ కూడా లేకుండా ఇలాంటి టెక్స్చర్ రావడం చాలా చాలా రేర్. చాలా బాగుంది కూడా. ఐ థింక్ బటర్ మిల్క్ అండ్ పాలు అంత బాగా టెక్స్చర్ తీసుకొస్తాయి అనేది ప్రూవ్ చేసింది రెసిపీ. అండ్ రాగి కూడా ఇలాంటి రెసిపీస్ లో వాడుకోవచ్చు అని కూడా ప్రూవ్ చేసింది. సో మిల్లెట్స్ అన్ని కూడా మైదా ప్లేస్ లో మనం చక్కగా వాడుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. ఎక్కడ కూడా రాగి అనగానే అబ్బా అసలు రెగ్యులర్ గా కేక్ తినే టేస్ట్ పోతుంది అని అనుకుంటూ ఉంటారు కదా, అసలు అలా లేదు. చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఒక్కసారి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా బ్రీఫ్ చేస్తావా మరి? సో ఫస్ట్ రెసిపీ బనానా షియా శాండ్విచ్. బనానా మాత్రమే కాదు, లాట్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకున్నాము, పీనట్ బటర్ వేసుకున్నాము, నట్స్. సో అక్కడ ప్రోటీన్స్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ వాడినా కూడా మనం న్యూట్రియన్స్ అనేవి కూడా మీట్ అయ్యామన్నమాట. సో అక్కడ ప్రోటీన్స్, లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రమ్ ఫ్రూట్స్, మినరల్స్, లాట్ ఆఫ్ వైటమిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎనీ డెఫిషియన్సీస్ మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక రెసిపీ కనుక అట్లీస్ట్ వారానికి ఒకసారి అన్న కనుక మనం తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ మిక్స్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ సమ్మర్ టైంలో. రైట్. సో లాట్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ జస్ట్ ఆ రెసిపీతోనే డిహైడ్రేషన్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు, బికాస్ అంత మాయిశ్చర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నాం మనం. సో నెక్స్ట్ రెసిపీ, మనం పుడింగ్ చేసినప్పుడు లాట్ ఆఫ్ ఫ్యాట్స్ వేస్తూ ఉంటాము, లాట్ ఆఫ్ షుగర్ పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా లేకుండా జస్ట్ మినిమల్ ఇంగ్రీడియంట్స్ వేసుకుని చాలా హెల్దీగా రాగి పిండితో చేసుకున్నాము. సో బటర్ మిల్క్ అండ్ పాలు వాడుకున్నాం కాబట్టి సో అదే మనకి కన్సిస్టెన్సీ వైస్ బాగా హెల్ప్ చేసింది విత్ ప్రోటీన్స్, కాల్షియం అండ్ గుడ్ లిటిల్ ఫ్యాట్స్ కూడా. అండ్ మిగతా రాగి పిండి, సో ఐరన్ కాల్షియంతో వచ్చి సింపుల్గా మాల్ట్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఎక్సైటింగ్గా పిల్లలకి పెట్టాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ. రైట్. సో అలా మంచి న్యూట్రిషన్ మనం చక్కగా మీట్ అవుతున్నాం, దాని నుంచి ఫ్లేవర్ కూడా మీట్ అవుతుంది. సో డిప్రెషన్ని ఫైట్ చేయడానికి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సమ్మర్ టైంలో కొంచెం ఇరిటేటెడ్గా కూడా ఉంటాం కాబట్టి కొంచెం ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అనేది మనకి చాక్లెట్ నుంచి వస్తుంది. సో అలా మనకి చక్కటి హ్యాపీ ఫుడ్ అనమాట ఈ రెసిపీ.
ఓకే వ్యూయర్స్, చూసారు కదా, జనరల్గా స్నాక్ టైం అనగానే మనకి ఆ హాట్, డీప్ ఫ్రైడ్ ఆర్ నమ్కీన్ ఇవే గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఎస్, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మన డైట్లో ఇలా హెల్దీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి సీజన్కి తగ్గట్టుగా. ఓకే వ్యూయర్స్, ఇది ఇవాళ మన హెల్దీ అండ్ టేస్టీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్.